ఆంధ్రప్రదేశ్ పర్యాటక రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్నం ఒకవైపు సముద్ర తీరాలు, అందాలు, పచ్చని కొండలు, ఆహ్లాదకర వాతావరణంతో పర్యాటకులను ఆకర్షిస్తుంటే మరోవైపు కాలుష్య సమస్యలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాతపట్నం ప్రాంత ప్రజలను ఎన్నో ఏళ్లుగా వెంటాడుతున్న పోర్టు కాలుష్యం ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. గాలిలో ఎగిసిపడుతున్న ధూళి, పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు, ప్రజల ఆందోళనలు, అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ పర్యావరణ ముప్పుపై మా వైకే టీవీ ప్రత్యేక కథనం. ఒకప్పుడు పచ్చటి కొండలు, మరోవైపు సముద్ర తీరం నీలిరంగు కెరటాలతో అల్లాడుతున్న నగరం ఇప్పుడు కాలుష్య కోరలో చిక్కుకుంటుంది. అభివృద్ధికి బాటను నడుస్తున్న విశాఖపట్నం ఇప్పుడు కాలుష్య కోరలో చిక్కుపోవడంతో విశాఖ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎక్కడ ఈ కాలుష్యం కోరలో చిక్కుంది, ఏంటి ఆ కథ? వాచ్ దిస్ స్టోరీ. ప్రకృతి అందాలకు నిలయంగా పేరొందిన విశాఖపట్నం ఇప్పుడు కాలుష్య ముప్పులో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకప్పుడు పచ్చని కొండలు, నీలి సముద్రం, స్వచ్ఛమైన గాలితో పర్యాటకులను ఆకర్షించిన ఈ నగరం ప్రస్తుతం పరిశ్రమల కాలుష్యంతో సతమతం అవుతోంది. నగర పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న ధూళి, వ్యర్థాలు, విషవాయువులు గాలిని కలుషితం చేస్తున్నాయి. గాలిలో ఎగిసిపడుతున్న సూక్ష్మధూళి కణాలు ప్రజల ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, అలర్జీలు, ఇతర ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం పరిశ్రమల ప్రభావంతో గాలిలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతున్నాయి. నియంత్రణ చర్యలు లేకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఎలా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తోందో విశాఖలోనూ అలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని నియంత్రించి నగర ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభివృద్ధి, పారిశ్రామికీకరణ అవసరమే అయినా ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. కాలుష్యభూతం నుంచి విశాఖను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. పొల్యూషన్ కోల్పోతుంది, ఎంతో క్లీన్గా ఉండే శాఖ పొల్యూషన్ స్థితిగా మారుతుంది. ఏం చెప్తామండి, విశాఖపట్నం ఒక డస్ట్బిన్గా తయారు చేస్తారు. ఎప్పుడైతే సముద్ర తీర ప్రాంతం SEZల పేరున దారాదత్తం చేశారో అప్పుడే విశాఖపట్నం సముద్ర తీరం అంతా చచ్చిపోయింది పొల్యూషన్ తోటి. కారణం ఏంటంటే శ్రీకాకుళం నుంచి కాకినాడ తడ వరకు సముద్ర తీర ప్రాంతాలు అన్నీ కూడా డ్రగ్ కంపెనీలు ఉన్నాయి, ప్రమాదకరమైన కంపెనీలు ఉన్నాయి. ఈ వద్దు బాబు అని విశాఖపట్నం నుంచి ఎన్నోసార్లు మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పర్యావరణం రక్షించండి, పర్యావరణ సమతుల్యం రక్షించండి, కాలాలు మారిపోతున్నాయి, సమతుల్యం దెబ్బతింటుందని కూడా మేము ఎన్నోసార్లు కార్యక్రమాలు చేసాం. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. దుర్మార్గం ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఆ దేశాలు ఏదైతే పనికి రాకుండా ఉంటాయో, పొల్యూషను, ప్రాణహాని అన్నీ ఉంటే ఆ ఫ్యాక్టరీలన్నీ తీసుకొచ్చి ఇండియాలో పెడుతున్నారు. దానివల్ల ఏటవుతుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తానంటున్నారు. ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఎంతండి? ఉదాహరణ గూగుల్ సెంటర్ వస్తుంది ఇప్పుడు కొత్తగా, దాని ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంటుందండి? ఏమీ ఉండదు. విశాఖపట్నం ప్రజలకి పొల్యూషన్ వల్ల ప్రాణహాని ఉంది అని ఎప్పటి నుంచి పర్యావరణవేత్తలు, ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి సైన్స్ వాళ్ళు, పర్యావరణవేత్తలు కూడా చెప్తారు విశాఖపట్నం కూడా చాలా ప్రమాదకరంగా ఉంది, ఢిల్లీ కంటే ప్రమాదకరం ఉందని చెప్తూ ఉన్నా సరే నేడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఉదాహరణకి గంగవరం పోర్టు, ఆ పక్కన ఉన్నటువంటి కొత్త వచ్చినప్పుడు కొత్త స్టీల్ ప్లాంట్, ఇక్కడ అనకాపల్లి దగ్గర వెలమంచిల దగ్గర స్టీల్ ప్లాంటు, ఇలాంటివన్నీ కూడా విశాఖపట్నం పోర్టు ఒకటి ఉండేటప్పుడు నగరం అంతా బాగానే ఉందండి. గంగవరం పోర్టు వచ్చేటప్పటికల్లా పొల్యూషన్ పెరిగిపోయిందండి. ఏమిటంటే బొగ్గు, మెయిన్ ఇంపార్టెంట్ కోల్. ఈ కోల్ వల్ల మొత్తం నగరం అంతా నాశనం అయిపోతుంది. 1 టౌన్ 2 టౌన్ ఏరియాల్లో ఉన్న కొంత భాగం, ఇక్కడ జ్ఞానాపురం, కంచరపాలెం, ఇటు టౌన్ అంతా కూడా మీరు ఏం లేదు, ఒక వైట్ రైస్ వాళ్ళు పెట్టండి, ఒక గంట అలాగ ఉండండి అంతే, దాన్ని బ్లాక్ అయిపోతుంది. తుడిచిన తర్వాత ఆడవాళ్ళ కాళ్ళు కిందన బ్లాక్ అయిపోతుంది. ప్రతిదీ కూడా పొల్యూషన్ భోంచేస్తున్నాం, పొల్యూషన్ పీల్చుకుంటున్నాం,
పొల్యూషన్ తాగుతున్నాం. ఇది విశాఖపట్నం తర పరిస్థితి. కాబట్టి పర్యావరణాన్ని రక్షించాలంటే ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి. నీకేంటి ప్రభుత్వాలు ఈ వచ్చినటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే విశాఖపట్నం ప్రజల్ని అందరినీ కూడా ఒక వాటర్గా చూస్తున్నారు తప్ప ఒక బాధ్యత వీళ్ళ ఆరోగ్యం బాగుండాలి అని మాత్రం ప్రభుత్వాలు చూడట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు పొల్యూషన్ని కంట్రోల్ చేసి పర్యావరణం కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖ పోర్టు నుంచి రవాణా అవుతున్న ముడి సరుకుల కారణంగా పాతపట్నం ప్రాంతంలో కాలుష్యం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. పాతపట్నం నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు గాలిలో ధూళికణాల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. పోర్టు అధికారులు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏళ్లుగా పోర్టు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న పాతపట్నం వాసులు ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఒకప్పుడు కాలుష్యరహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన పోర్టు పరిసరాల్లో పరిస్థితి ఇప్పటికీ మారలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు. మాది ఉండేది వంటను పోస్ట్ ఆఫీసు పేరీ రోడ్డు. ఇక్కడ బెల్ట్ కూడా బాగా డస్ట్ ఎక్కువ. నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లలకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ చెట్లు కానీ ఏవి కానీ ఒకసారి చూసుకోవచ్చు మీరు. నీళ్ళు తాగిన వాటర్లో కూడా మొత్తం డస్ట్ ఉంటుందండి. అంత మించి ఇంకా అక్కడ ఏటి లేదు. ఓన్లీ మాకు ఇక్కడ ఎవరు వచ్చినా సరే ఆ రోజుకి వస్తారు, 4 రోజుల దాకా అది ఎదిగిన చేసి వెళ్ళిపోతారు తప్ప అది తాత్కాలికంగా అది ఆపనది కాదు, ఎవరు పేరు తీసట్లేదండి. ఎందుకంటే ఎంతమంది వస్తున్నారు వచ్చిపోతారు. ఈ రోజుకి వస్తున్నారు, వచ్చిన తర్వాత ఎవరో వచ్చి ఇలాగ వచ్చి చెప్పడం లేకపోతే లేదు. మాకు ఏంటంటే పొల్యూషన్ అయితే బాగా ఎక్కువ అండి. పొల్యూషన్ మించిన పొల్యూషన్ అయితే మరి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ ఉండదు. బాగా ఇప్పుడు వాటర్ ఇలా దించితే ఒక 10 నిమిషాల్లో అంత డస్ట్ అండి. చెట్లు కూడా చూడండి పచ్చకుండవలసిన ఏంచి ఓన్లీ బొగ్గు ఐరన్ వరకు నిండిపోతుంది. అలాగే చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు చెప్పిన ప్రెసిడెంట్లు కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా మమ్మల్ని సహకరించట్లేదు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే ఆ టైంకి వస్తున్నారు, వచ్చేసి చూసి వెళ్ళిపోతున్నారు తప్ప. కానీ మాకు ఇది వస్తున్నారు, రావడం పిలిచిన వస్తున్నారు, వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు వస్తున్నారు, చేయించేద్దాం అంటున్నారు. అది ఏది లేదు. ధూళి తిరుగుతుంది కానీ బెల్ట్ లో నుంచి మా బెల్ట్ వచ్చినప్పుడు బోల్ సౌండ్ కూడా విపరీతం సౌండ్ అండి. దాని డస్ట్ అలా మింగేసి అలా బతుకుతున్నాం అంతే తప్ప. కానీ వెళ్ళలేక ఎక్కడికి అంత మించి ఇంకా ఎవరు వచ్చినా సరే మాకు ఎవరో చేస్తారు అనుకుంటున్నాం. ఎవరు కూడా ఇప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కానీ మాకు ఇప్పుడు డస్ట్ ఇప్పుడు పోర్టుకి ఇప్పుడు వెహికల్స్ వెళ్తాయండి. వెహికల్స్ వెళ్ళింది నెక్స్ట్ ఏంటంటే ఒక బెల్ట్ రోడ్ తయారు చేశారండి. అందులోంచి వెళ్ళడము రావడము కంటిన్యూ. అది నెక్స్ట్ ఈ కంటైనర్ ఆ లోన్కి జీసీబీలోకి కంటైనర్లు ఉన్నాయండి. ఆ కంటైనర్లు వెళ్ళడము ఈ రావడము నెక్స్ట్ ఇది ఏదంతా అది బొగ్గు అప్పుడప్పుడు బయటికి లోనికి వెళ్తూ ఉంటుందండి. అది వెళ్ళినప్పుడు లారీలు మట్టుకొని వచ్చే లోన్ ఇదంతా ఇక్కడ పడి మళ్ళీ అదంతా మళ్ళీ ఈ లారీలు తొక్కుని వెళ్ళి మళ్ళీ లారీ లైట్ పోలు తిరిగిన వల్ల ఈ మొత్తం అంతా ఏరియా మొత్తం ధూళైపోయిందండి. మొత్తం అసలు చూడండి చెట్టు కూడా చూడండి ఎవరు కూడా నండి మమ్మల్ని పొందించట్లేదు. ఎందుకంటారా ఏ పార్టీ వచ్చినా సరే ఆ రోజుకి వస్తున్నారు, వచ్చి వెళ్ళిపోతున్నారు అంతే తప్ప. కానీ మమ్మల్ని ఎవరు కూడా ఏమన్నా బాగున్నారు అని అలా ఎలక్షన్ మూమెంట్ ఉంటే వాళ్ళు వస్తున్నారు, వచ్చి వెళ్ళిపోతున్నారు అంతవరకే. అదాని ఇప్పుడు ఏదంతా ఉందంటే అదంతా బొగ్గు ఇక్కడ ఉందండి. మొత్తం చూడండి ఒక ఇంటికాడికి వెళ్ళి చూడండి ఏ కబోర్డ్లు ఎత్తుకున్నా సరే బొగ్గు కనబడుతుంది తప్ప. కానీ మట్టి అయినా చూపించండి ఎక్కడ మట్టి ఉండదండి. వాటర్ కూడా తాగినందుకు కూడా ఇబ్బందినండి. మళ్ళా ఏదో సాయంత్రం వచ్చే అదేదో గుడ్డ ఏదో పట్టుకొని మళ్ళీ తాగల మళ్ళీ ఆ వాటర్ తప్ప. కానీ అంత మించి మేము ఎలాగ బతుకుతున్నాం తప్పదు. మరి ఇంకేం చేస్తామని వచ్చి పుట్టినూరు ఉన్నది సొంత ఇల్లు వదిలేసి వెళ్ళలేము. అందువల్ల మరి ఇంకా భరించలేక ఏదో పేరుతో చేస్తుంది ఎవడో కూడా వచ్చి చేస్తారు కదని అలాగ ఉన్నాం తప్ప. కానీ మరి ఇంకా అంతమించి మనం చేసినందుకు మా చేతులు లేదు.
జనావాసాల మధ్య విజృంభిస్తున్న కాలుష్యం పాతపట్నం ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతుండగా కాలుష్య నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే సమస్యను భరిస్తున్న ప్రజలను ఈ కాలుష్య భూతం నుంచి కాపాడేందుకు పాలకులు, అధికారులు ఇప్పటికైనా సమర్థవంతమైన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. అందాల ఈ విశాఖ నగరం కాలుష్య కోరలో చిక్కుపోవడంతో విశాఖ వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే విశాఖ ప్రస్తుతం విశాఖలో ఉన్న పరిశ్రమలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైతే కాలుష్యం వెదజల్లుతుందో వాటిని పూర్తి స్థాయిలో గ్రీన్ బెల్ట్ పెంచే దిశగా, పూర్తి స్థాయిలో విశాఖ నగరంలో ఎక్కడికెక్కడ మొక్కలు పెంచే దిశగా, అదేవిధంగా కాలుష్యాన్ని ఏదైతే అధికారులు పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో ఆ కాలుష్యాన్ని కట్టడించే దిశగా కృషి చేయాలని విశాఖ వాసులు కోరుకుంటున్నారు. లేకపోతే సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకుంటున్న విశాఖపట్నం ఇప్పుడు సిటీ ఆఫ్ డస్ట్గా పిలుచుకునే అవకాశమే స్పష్టంగా కనిపిస్తుందని విశాఖ వాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తక్షణమే ఈ వైకే ప్రత్యేక కథనం ద్వారా విశాఖ కాలుష్యం కోరలో చిక్కుకోకుండా పూర్తి స్థాయిలో ఆ పరిశ్రమలపై కావచ్చు, ఎక్కడైతే కాలుష్యం వెదజల్లుతుందో వాటిని పూర్తి స్థాయిలో అరికట్టి విశాఖ నగరం అంతా గతంలో ఏ విధంగా అయితే పచ్చటి కొండలు ఉండేవో, ఎక్కడికెక్కడ మొక్కలు పెంచేవారో అదే తరహాలో మరలా గ్రీన్ బెల్ట్ పూర్తి స్థాయిగా పెంచుతూ విశాఖ నగరాన్ని గ్రీన్ సిటీగా, క్లీన్ సిటీగా ఉంచే దిశగా అధికారులు కృషి చేయాలని విశాఖ వాసులు కోరుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.